హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జేఆర్బి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐపీఎల్ జరిగింది కదా, దానిపైన మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ 2024 అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి అంటే అన్ని ఎగ్జామ్స్లో రైల్వేస్ అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్లో అనేది చాలా మట్టుకి అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఐపీఎల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది ఫ్రెండ్స్? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇది సమ్మర్లో మార్చ్ నుంచి మే వరకు అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఐపీఎల్ని కండక్ట్ చేసేది ఎవరంటే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇప్పుడు ఎన్నో ఎడిషన్ జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే ఐపీఎల్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే T20 ఫార్మాట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం క్వశ్చన్స్ చూసుకుంటే ఐపీఎల్ 2024లో జరిగిన ఐపీఎల్ ఎన్నో ఎడిషన్. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. 17th కదా, 17th ఎడిషన్. అదేవిధంగా 2023లో జరిగింది 16th ఎడిషన్. 2023లో ఎవరు గెలిచారు ఫ్రెండ్స్? సిఎస్కే. ఓకేనా? సిఎస్కే అనేది 5 సార్లు గెలవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 5 సార్లు అంటే సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్, ఈ రెండు టీమ్స్ కూడా 5 సార్లు గెలవడం అనేది జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ జస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ 2013 ఫ్రెండ్స్, తర్వాత 2015, తర్వాత 2017, 2019 అండ్ 2020. ఎంఐ అనేది 5 సార్లు గెలిచింది. అదేవిధంగా సిఎస్కే కూడా 5 టైమ్స్ అనేది గెలవడం అనేది జరిగింది. అయితే ఎంఐ ఈ ఇయర్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా సిఎస్కే కూడా 5 టైమ్స్ అనేది గెలిచింది కదా. ఆ సిఎస్కే కూడా మనం చూద్దాం 2010, అదేవిధంగా 2011, అదేవిధంగా 2018, అదేవిధంగా 2021, 2023. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక చూడండి, 2010, 2011, 18 తర్వాత 2018, 2021, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ 2023లో గెలవడం అనేది జరిగింది. ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొన్న మనకు ఏది గెలిచింది? కేకేఆర్ గెలిచింది కదా. అయితే 2024లో జరిగే ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి? 10 టీమ్స్ కదా, 10 టీమ్స్ అనేది పాల్గొన్నాయి. ఈ 10 టీమ్స్ ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. అయితే ఈ 10 టీమ్స్ ఏవి, అదేవిధంగా వాళ్ళ క్యాప్టెన్స్, అదేవిధంగా ఇప్పుడు ఫ్రాంచైజీలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్రాంచైజెస్ అంటే ఈ ఫ్రాంచైజీకి ఎవరెవరు హెడ్, అది కూడా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే 10 టీమ్స్ అండ్ వాళ్ళ క్యాప్టెన్స్, అదేవిధంగా ఫ్రాంచైజీస్ నేమ్ అండ్ వాళ్ళు ఎవరు స్పాన్సర్ చేశారు అంటే హెడ్, అదేవిధంగా అది మీరు ఈ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, 2024లో జరిగిన ఐపీఎల్కి క్యాష్ ప్రైజ్ ఎంత ఇచ్చారు? ఓకేనా? 2024లో క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు కదా ఫ్రెండ్స్, గెలుచుకున్న వాళ్ళకి. అయితే ఎన్ని క్రోడ్స్ అంటే 20 crores అనేది ఇవ్వడం. అదేవిధంగా రన్నర్ అప్కు 12.5 crores అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 12.5 crores అనేది ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే
2024లో జరిగిన ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరు ఫ్రెండ్స్? టాటా అనేది స్పాన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది, టైటిల్ స్పాన్సర్. నెక్స్ట్ మనం చూసుకుంటే 2024లో జరిగిన ఐపీఎల్ విజేత ఎవరు? 2024లో జరిగిన ఐపీఎల్ యొక్క విజేత ఎవరు? కేకేఆర్ కదా ఫ్రెండ్స్, కేకేఆర్. ఇది ఎవరితో జరిగిందంటే మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో జరిగింది. కేకేఆర్ ఇప్పుడు 2024తో కలుపుకొని మొత్తం 3 సార్లు అనేది గెలవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. గెలిచింది 3 సార్లు, మొత్తం 3 టైమ్స్. అదేవిధంగా మనం చూసుకుంటే 2012, 2014లో కూడా గెలవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇది చివరి మ్యాచ్ కదా. చివరి మ్యాచ్ ఎవరెవరు ఆడిరు, ఎక్కడ ఆడిరు అంటే మనకు చెన్నైలో ఆడడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అక్కడ ఓపెనింగ్ కూడా అదే చేశారు, చిదంబరం స్టేడియంలో అనేది ఓపెనింగ్ కూడా చేశారు. లాస్ట్ మ్యాచ్ కూడా అక్కడనే జరిగింది. అయితే ఫస్ట్ మ్యాచ్ అక్కడే కదా, ఓపెనింగ్ చేసింది కూడా అక్కడే కదా. అయితే ఏ మ్యాచ్ ఆడిరు? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. అంటే ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో జరిగింది, లాస్ట్ మ్యాచ్ కూడా చెన్నైలోనే జరిగింది, చిదంబరం స్టేడియం. ఇది కూడా ఇంపార్టెంట్ చేసుకోండి. అంటే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే అండ్ ఆర్సీబీలో ఫస్ట్ మ్యాచ్ ఆడిరు కదా, దీంట్లో విన్ అయింది మాత్రం సిఎస్కే. విన్నర్ ఈజ్ సిఎస్కే. ఆడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రన్నర్ అప్ ఎవరు? 2000 జరిగిన రన్నర్ అప్ ఎవరు? ఎస్ఆర్హెచ్. ఓకేనా, ఎస్ఆర్హెచ్ అయితే చాలా రికార్డులు అనేది చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఒక రికార్డ్ అనేది మనం చూసుకుందాం. ఏంటంటే మొత్తంగా మనకు ఎన్నో 30 మ్యాచ్ ఫ్రెండ్స్, 30 మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ 30 మ్యాచ్లు ఆర్సీబీ అంటే ఎస్ఆర్హెచ్ అయితే 287 పరుగులు చేసింది ఫ్రెండ్స్, 287 పరుగులు చేసింది. అదేవిధంగా ఆర్సీబీ 262 పరుగులు చేసింది. అయితే ఇదే హైయెస్ట్ ఫ్రెండ్స్, ఈ రెండు కలిపి కూడా ఆల్మోస్ట్గా 549 రన్స్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. 549, ఇది చాలా ఎక్కువ రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. రికార్డ్ అనేది మాట, అంటే ఇప్పుడు దాకా జరిగిన ఐపీఎల్లో ఇదే మోస్ట్ రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 2024 జరిగిన ఐపీఎల్లో ఆరెంజ్ కప్ ఎవరికి ఇస్తారు? ఓకేనా, ఆరెంజ్ కప్ ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్ అంటే ఎవరైతే హైయెస్ట్ రన్ చేస్తారో, ఓకేనా, హైయెస్ట్ రన్ చేస్తారో వాళ్ళకి అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. ఎన్ని రన్ చేశారు ఫ్రెండ్స్? 741 రన్స్ చేశారు అతను. అదేవిధంగా ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే 10 lakhs ఇస్తారు, 10 lakhs. నెక్స్ట్ మనం చూసుకుంటే పర్పుల్ క్యాప్. ఓకేనా, పర్పుల్ క్యాప్ అండ్ అది ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే హైయెస్ట్ రన్ చేసిన వారికి. అదేవిధంగా పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే హైయెస్ట్ వికెట్ తీసిన వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారు ఫ్రెండ్స్? ఓకేనా, పర్పుల్ క్యాప్ ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది అంటే పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారు అంటే హర్షల్ పటేల్కి ఇవ్వడం అనేది జరిగింది. హర్షల్ పటేల్ కదా ఫ్రెండ్స్, హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ నుంచి ఆడడం అనేది జరిగింది. అయితే ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు ఇతను అంటే 24 వికెట్స్ తీసుకున్నాడు. అంటే ఎంత ప్రైజ్ ఇస్తారు? 10 lakhs అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే 2024 జరిగిన ఆరెంజ్ కప్. ఓకేనా, ఇప్పుడు ఏంది ఆరెంజ్ కప్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ అనేది ఆరెంజ్ కప్ అనేది గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా 741 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది అండ్ 10 lakhs. ఓకే, 10 lakhs. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే 2024 జరిగిన ఐపీఎల్లో బెస్ట్ క్యాచ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? బెస్ట్ క్యాచ్ అవార్డు ఎవరు చేసింది? రామ్దీప్ సింగ్ ఫ్రెండ్స్, రామ్దీప్ సింగ్ అనే అతను బెస్ట్ క్యాచ్ అవార్డు అనేది గెలవడం అనేది జరిగింది. ఈయన కూడా 10 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్, 10 lakhs
క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు. 2024 జరిగిన ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ అవార్డ్, ఓకేనా, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు? నితీష్ రెడ్డి. ఈయన ఎస్ఆర్హెచ్ నుంచి ఆడడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ నుంచి ఆడడం. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ 2024 అంటే నితీష్ రెడ్డికి ఈయన ఏ టీం తరఫున ఆడుతున్నారంటే ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ నుంచి ఆడడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 2024 జరిగిన ఐపీఎల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఓకేనా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు ఫ్రెండ్స్? సునీల్ నారాయణ్, ఓకేనా. సునీల్ నారాయణ్ అనేది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 2024 జరిగిన ఐపీఎల్ ఎవరు గెలుచుకున్నారు? ఆల్రెడీ మనం చెప్పినాం కదా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది అనుకుంటా. కేకేఆర్ ఫ్రెండ్స్. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే ఐపీఎల్ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? అరుణ్ ధమాల్. పిచ్ అండ్ గ్రౌండ్ విన్నర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరంటే ఫ్రెండ్స్ మైకెల్ స్టార్క్ అతను. అయితే మనం దీంట్లో చూసుకుంటే మనం ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే మొత్తం 1260 సిక్స్లు ఫ్రెండ్స్, 1260 సిక్సెస్. అదేవిధంగా 250 ప్లస్ స్కోర్స్, మొత్తం 8 టైమ్స్ అనేది రికార్డ్ అనేది అవడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మోస్ట్ సెంచరీస్ ఎన్ని ఫ్రెండ్స్? మోస్ట్ సెంచరీ అంటే 14 సెంచరీస్ చేయడం జరిగింది. దీంట్లో ఫ్రెండ్స్ అభిషేక్ శర్మ, ఓకేనా. అభిషేక్ శర్మ అతను మన ఇండియన్ ప్లేయర్ ఫ్రెండ్స్. అభిషేక్ శర్మ, ఓకే. ఈయన మన విరాట్ కోహ్లీ పైన ఉన్న ఒక రికార్డ్, ఓకేనా. ఒక మ్యాచ్లో 38 సిక్సెస్, ఓకేనా, 38 సిక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సీజన్లో 38 సిక్సెస్ విరాట్ కోహ్లీ కొడితే విరాట్ కోహ్లీ చేసిన బ్రేక్ 42 6తోని అభిషేక్ శర్మ ఫ్రెండ్స్. అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ 2016లో చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈయన ఇప్పుడు 2024లో బ్రేక్ చేయడం అనేది జరిగింది విరాట్ కోహ్లీ ఈ రికార్డ్ని. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకేమున్నాయి ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ నైస్ డే.